కంప్లీట్ ఇవ్వడం జరిగింది 1 టౌన్ పిఎస్లో. ఇచ్చిన కంప్లీట్ ఆధారంగా క్రైమ్ నెంబర్ 203/25 అండర్ సెక్షన్ 467, 468, 420 ఐపీసీ కింద మొహమ్మద్ తాజుద్దీన్ అలియాస్ షాకీర్ 36 ఇయర్స్ మసూద్ నగర్ ఆదిలాబాద్ అనే అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ కేసు సారాంశం ఏంటంటే, ఈ షాకీర్ అనే వ్యక్తి ఆమెకు సర్వే నెంబర్ 29/1 ప్లాట్ నెంబర్ 60 ఖానాపూర్ శివార్లో, అది ప్లాట్ నా సొంత ప్లాటు, దానికి సంబంధించి తహసీల్దార్ గారు ఇది మాకు ఇష్యూ చేశాడు అని చెప్పి నమ్మించి ఆమె దగ్గర 1,50,000 తీసుకోవడం జరిగింది. దానికి మున్సిపల్ ట్యాక్స్ కూడా నేను పేమెంట్ చేసి చెప్పి ట్యాక్స్ రిసిప్ట్ కూడా కొన్ని పెట్టడం జరిగింది. తర్వాత వెరిఫై చేస్తే అది ఇతని ప్లాట్ కాదు అని చెప్పి ఆమె తెలిసిన తర్వాత నన్ను మోసం చేసినావు, నా డబ్బులు నాకు వాపసు ఇవ్వమంటే డబ్బులు వాపసు ఇవ్వలేదు, ఆమెకు న్యాయం చేయలేదు, అందరికి కంప్లైంట్ ఇవ్వగా ఆ కేసులో చాలా రోజులు పరారులో ఉండేతాడు. ఈరోజు బైన్సాలో మా 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 1 టౌన్ ఇన్స్పెక్టర్ పంపించిన టీం బైన్సాలో అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి పొజిషన్ తీసుకురావడం జరిగింది. ఇతనిపై గతంలో కూడా చాలా చీటింగ్ కేసులు ఉన్నాయి. ఇతడు ప్లాట్లు అమ్ముతా అని చెప్పి, ల్యాండ్స్ అమ్ముతా అని చెప్పి అమాయక ప్రజలను నమ్మించి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని మోసం చేయడం జరిగింది. ఇతనిపై ఒక 7 కేసులు పెండింగ్ ఉన్నాయి. దానిలో క్రైమ్ నెంబర్ 27/13 ఆదిలాబాద్ 2 టౌన్, దీనిలో 8 ప్లాట్స్ అమ్ముతా అని చెప్పి 8 మంది బాధితులకు మోసం చేసి డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆ ప్లాట్స్కు ఇతనికి ఎలాంటి సంబంధం లేదు. తర్వాత క్రైమ్ నెంబర్ 210/13 ఇది 2 టౌన్ పిఎస్లో కేసు అయింది. దీనిలో ఏకంగా జయవంతరావు అని చెప్పి సబ్ రిజిస్ట్రార్ గారే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 2 సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సంబంధించిన 2 డాక్యుమెంట్లు ఫోర్జరీ అండ్ ఫేక్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి రిజిస్ట్రేషన్ కానప్పటికీ వాటిని జిరాక్స్తో తయారు చేసి డాక్యుమెంట్ నెంబర్ 66/5/13 66/6/13 ఈ 2 ఫేక్ డాక్యుమెంట్లను క్రియేట్ చేయడం జరిగింది. ఫేక్ డాక్యుమెంట్ల ఆధారంగా అతడు వేరే వాళ్ళని మోసం చేయడానికి అతను ప్రయత్నం చేశాడు. దీన్ని సబ్ రిజిస్టర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత 32/2015 ఇది రూరల్ పిఎస్లో కేశావత్ సంతోష్ అని చెప్పి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్లకు ఇతడు ప్లాట్స్ 4 ప్లాట్లు అమ్మినట్లు దానికి సంబంధించి 6 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. 4 ప్లాట్లు కూడా ఫేక్, ఇతనికి ఎలాంటి సంబంధం లేదు. తర్వాత విచారిస్తే అవన్నీ ఫేక్ అని చెప్పి తెలిసింది. ఇతను ఓనర్ కాదు. అది కూడా ఒక కేసు పెండింగ్ ఉంది రూరల్ కేసులో.